న్యూ ట్యాక్స్ రెజీమా, ఓల్డ్ ట్యాక్స్ రెజీమా ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అసలు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఉండే కొన్ని డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ అనేవి న్యూ ట్యాక్స్ రెజీమ్లో కూడా అప్లై అవుతాయి. అవి ఏంటో చూద్దాం. 4 ఉన్నాయి. మొట్టమొదటి, మీరు కానీ శాలరీ తీసుకుంటున్న వాళ్ళైతే సెక్షన్ 16 ఆధారంగా స్టాండర్డ్ డిడక్షన్ 75,000 మీకు న్యూ ట్యాక్స్ రెజీమ్లో కూడా లభిస్తుంది. రెండవది, మీరు కానీ మీకున్న ఇల్లుని రెంట్కి ఇచ్చి ఆ పైన హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ కానీ కడుతున్నట్టయితే ఈ ఇంట్రెస్ట్ని మీరు డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు సెక్షన్ 24 ఆధారంగా. సెక్షన్ 80 CCD 2 ప్రకారంగా ఎంప్లాయర్స్ ఎవరైతే ఎన్పిఎస్కి కాంట్రిబ్యూషన్ చేస్తారో దాంట్లోని బేసిక్ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ కలుపుకొని 14% వరకు డిడక్షన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా, మీరు కానీ మీ రిలేటివ్స్ దగ్గర నుంచి గిఫ్ట్ కానీ పొందినట్టయితే ఆ సంవత్సరానికి 50,000 వరకు మీకు ఎగ్జామ్షన్స్ అనేది లభిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ పైన మీకు టకటక సెక్షన్ 10 యొక్క ఆధారంగా ఏ ఎగ్జామ్షన్స్ అనేవి కొత్త స్కీమ్లో కూడా లభిస్తాయి అనేది మీరు చూసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లోని ట్యాక్స్ స్లాబ్స్ ఆర్ ట్యాక్స్ రేట్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ డిడక్షన్స్ అనేవి కూడా మల్టిపుల్గా మీకు లభిస్తాయి. న్యూ ట్యాక్స్ రెజీమ్ అనేది ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయని వాళ్ళకైతే బాగానే ఇది ఉపయోగపడుతుంది. అదండి. సో ఈసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.